ఏది నిజం ఏది అబద్ధం మనకి తెలియదు, తెలియనివ్వని రోజులు. ఇది వాస్తవం ఏంటో అక్కడున్న వాళ్ళే చెప్పాలి. ఇద్దరు పేద రైతులకు ప్రభుత్వం 38 ఏళ్ల కిందట ఇచ్చిన డీఫారం పట్టా భూముల్ని టీడీపీ నేతల ఒత్తిడి వల్ల శుక్రవారం అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా అయ్యరకలపాలెనికి చెందిన కడియాల రామారావుకి 1986లో సర్వే నెంబర్ 5/1లో 4.5 ఎకరాలకు, 1990లో సాంబశివరావుకు సర్వే నెంబర్ 5/2లో 2.35 ఎకరాలకు ప్రభుత్వం డీఫామ్ పట్టాలు ఇచ్చింది. రామారావు, సాంబశివరావు కొద్ది కాలం క్రితం అనారోగ్యం వల్ల ఇతర ప్రాంతాల్లోని తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లారు. ఆ భూములను కౌలుకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పొలాలపై టీడీపీ నేతలు కన్నేశారు. వాళ్ళు స్థానికంగా లేరని వాటిని స్వాధీనం చేసుకొని బుచ్చేపేట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం జేసీబీ తీసుకొచ్చి పోలీసుల సహాయంతో బలవంతంగా సాగు భూమిలోకి పశువుల షెడ్డును తొలగించారు. అది ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిగా ఏర్పాటు చేస్తే తప్పేం లేదు, కానీ తెలుగుదేశం నాయకులు స్వాధీనం చేసుకున్నారా లేదా, లేకపోతే అవతల అది ఎస్ఐన్డ్ ల్యాండ్గా ఇస్తే ఆ ఎస్ఐన్డ్ వాళ్ళకి అయిపోతే వాళ్ళ తర్వాత ఇచ్చేయడం లేదా వాళ్ళ వారసులకి వెళ్తుంది. అసలు ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.